ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి నేటి ప్రధాన అంశాలు. కార్తీక మాసం చివరి రోజు కావడంతో శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణంతో మారుమోగినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా నేడు జిల్లాలో పర్యటించినటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్, ఈయనకి ఇప్పటికే ఆ కులాలకు సంబంధించిన ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా తమ సమస్యల్ని వినతి పత్ర రూపంలో అందించిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈ సమస్యలపైన ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా కార్యాచరణ తయారు చేస్తాం, ప్రతి ఒక్క సమస్యలను కూడా తీర్చుతాం అంటూ కూడా మరోవైపు చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే చూసుకుంటే మరోవైపు కలెక్టర్, ఎస్పీ అలానే ఈ ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా భేటీ అయినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి ఏనుగులు అయితే అరలెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చూసుకుంటే నారాయణపురం సమీపంలో ఏనుగుల గుంపు ఉన్నట్లయితే అటవీ శాఖ సమాచారం అయితే జారీ చేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అదే క్రమంలో మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి పార్కులన్నీ కూడా అభివృద్ధి చేయాలంటూ కలెక్టర్ ఆదేశించిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం చూసుకుంటే పార్వతీపురం పట్టణ పరిధిలో ఉన్నటువంటి పార్కులన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలని కలెక్టర్ ఇప్పటికే ఎస్ ప్రభాకర్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మరోవైపు చూసుకుంటే విజయనగరం జిల్లా మెరకముడిద మండలానికి సంబంధించినటువంటి గొల్లాల వలస గ్రామానికి సంబంధించినటువంటి ఆర్మీ ఉద్యోగి అట్టాడ దుర్గా ప్రసాద్ అస్సాంలో విధులు నిర్వహిస్తూ బుధవారం అయితే మృతి చెందారు. ఈ విషయాన్ని అయితే మనకు తెలిసిందే. ప్రస్తుతం చూసుకుంటే పార్థివ దేహానికి కూడా పూర్తిగా అంత్యక్రియలు కూడా జరిగిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది నేటి ప్రధాన అంశాలు.